ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. బీజేపీని దేహి అంటూ ఢిల్లీలోని అమిత్ షా ఇంట్లో బేరం పెట్టారు చంద్రబాబు. దాసోహం అంటూ పవన్తో కలిసి బీజేపీ అగ్రనేతలను బతిమలాడుకుంటున్నారు. పొత్తుపై నేడు స్పష్టత రానుంది. అయితే తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. 8 నుంచి 10 లోక్సభ, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ స్పష్టత రానుంది. ఏ షరతులైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో 2 సార్లు పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిగినా ఏమాత్రం లాభం లేకపోయినా వారు విధించే ఏ షరతులైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని చంద్రబాబు, పవన్ విశ్వ ప్రయత్నమూ చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు బీజేపీతో పొత్తు కోసం ఏ విధంగా అర్రలు చేస్తున్నారు అనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. దీంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లి రాత్రి అమిత్ షా నివాసంలో గంట పాటు సమావేశమయ్యారు. 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిన తర్వాత విశాఖ, రాజంపేట, రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ వంటి లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఏ విధంగా దృష్టి సారించామన్న అంశాన్ని బీజేపీ పెద్దలు చర్చల సందర్భంగా చెప్పారు. అందువల్ల తాము అడిగిన లోక్సభ స్థానాలు కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు ఈరోజు మరోసారి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం కనబడుతుంది. నిన్న జరిగినటువంటి చర్చల్లో సీట్ల సర్దుబాటు పైన ఎలాంటి ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి బీజేపీ అగ్రనేతలతో సమావేశమే ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. నిన్న పొద్దుపోయేదాకా చర్చలు జరిగినప్పటికీ ఏ నిర్ణయం కూడా వెలువడలేదు. ఖచ్చితంగా తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని అమిత్ షా, జేపీ నడ్డా చంద్రబాబుకు క్లియర్ కట్ గా చెప్పారు. సో ఆ నేపథ్యంలో దాన్ని వర్కౌట్ చేసుకునేందుకు చంద్రబాబు సమయం కోరారు. ఈ రోజు మరోసారి చర్చలు జరిపి ఆ సీట్ల సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు 8-9 లోక్సభ సీట్లు, ఒక 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ పెద్దలు అడిగారు. సో దీనిపైన చంద్రబాబు కొంత తమకు సమయం కావాలని అడిగినటువంటి నేపథ్యంలో ఆయనకు సమయం ఇచ్చారు. ఈ రోజు మరోసారి చర్చలు జరపబోతున్నారు. నిజానికి బీజేపీ అడిగేటువంటి ఎంత నెంబర్ కైనా ఇచ్చేందుకు ఇప్పటికే చంద్రబాబు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేక బీజేపీని దేహి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఢిల్లీలో కనపడుతుంది. గత 4-5 ఏళ్ల నుంచి ఆయన బీజేపీ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటినీ బీజేపీ అగ్రనేతలు గమనించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక డెస్పరేట్ పొజిషన్ లో పొత్తు కోసం వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా తాము అడిగిన సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు, ఖచ్చితంగా తాము అడిగినటువంటి సీట్లన్నీ కూడా దక్కించుకోవాలనే దిశగా బీజేపీ పెద్దలు చంద్రబాబును అడిగినట్టు తెలుస్తుంది. నిజానికి బీజేపీ కూడా దేశ స్థాయిలో 370 సీట్లు తీసుకోవాలి, 370 సీట్లను ఒక టార్గెట్ గా పెట్టుకుంది. సో ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఆ మేరకు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం బీజేపీ ఉంది కాబట్టి ఆ టార్గెట్ కూడా చంద్రబాబు నాయుడు వివరించారు. ఈసారి 370 సీట్లు బీజేపీ సొంతంగా గెలవాలని భావిస్తుంది. ఎన్డీఏ ద్వారా 400 సీట్లు గెలవాలని భావిస్తుంది కాబట్టి ఆ మేరకు తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆ అంశానికి సంబంధించి కొంత సమయం కావాలని చంద్రబాబు అడిగినటువంటి నేపథ్యంలో సమయం ఇచ్చారు. ఈ రోజు మరోసారి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అండా ఉంటేనే ఎన్నికల్లో తాము ఎదుర్కొనగలం, ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా తాము ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కోలేమని చంద్రబాబు నాయుడు నిర్ణయానికి వచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఒకవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీని తోడుగా తీసుకుని ఆయన ఎన్నికల యుద్ధానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీతో కూడా కుమ్మక్కయ్యారనేటువంటి ఒక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు పొత్తు కోసం కాళ్ల బేరానికి వచ్చారు. సో ఆ దిశలో భాగంగానే బీజేపీ అధిష్టానాన్ని ఆయన సమయం కోరారు. ఈ రోజు మరోసారి చర్చలు జరిపి సీట్ల సంఖ్యను ఖరారు చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది.